అమ్మా గీత, సుబ్రాయుడు, అమ్మా గీత, ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మేది ఇల్లు లాక్ చేసిందంటే? తమ్ముడు నీకుంటే రాయ చేసుకో తమ్ముడు. అమ్మను పోలీసులు పట్టుకుపోయారు. పోలీసా? ఎందుకురా? అమ్మ కూనీ చేసిందట, తనే ఒప్పుకుంది. నాన్న లేడు? నాన్న ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అమ్మ కూనీ చేయడం చూసానని తప్పుగా పోలీసులతో సాక్ష్యం చెప్పాడు. అమ్మకి ఈ రోజు కోర్టులో తీర్పు చెప్తున్నారు. అందువల్ల సకల సాక్ష్యాధారాలను పరిశీలించినప్పుడు నేరం ఆరోపించబడిన శారదే ఈ హత్యలు చేశారన్నది స్పష్టంగా తెలుస్తోంది. పైగా నేరస్తురాలే ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నందువల్ల నేరస్తురాలి భర్త జైలర్ జగన్నాథ్ గారు ఈ హత్యలను తానే కళ్ళారా చూశాడని సాక్ష్యం చెప్పినందువల్ల నేరస్తురాలు శారదకు ఉరిశిక్ష విధించడమైనది. ఏమిటమ్మా ఇది? నేను విన్నది చూస్తున్నది అన్ని నిజమేనమ్మా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా ఇదంతా అబద్ధం అమ్మా. అమ్మా మాట్లాడమ్మా. నువ్వు ఈ హత్య చేశావమ్మా? దయచేసి మాట్లాడమ్మా. అమ్మా 25 సంవత్సరాల ముందు నిన్ను దిక్కులేని దాన్ని చేశాడే ఆ వ్యక్తి ఈ రోజు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను హంతకురాలను చేశాడమ్మా. అతనెవరో చెప్పమ్మా. అమ్మా ఆయన మొహాన్ని చూడాలమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నా. మిస్టర్ జగన్నాథ్, లెట్ హిమ్ టాక్. 25 ఏళ్ల తర్వాత నా కొడుకు మాట్లాడుతున్నాడు, నేను వినాలి. ఎంత పెద్ద త్యాగం చేశారు మిస్టర్